గవర్నర్ వ్యవస్థ ఈ దేశంలో అస్సలు సక్రమంగా పనిచేయని వ్యవస్థల్లో అది కూడా ప్రధానమైనదే. బట్ వాళ్ళ పాత్ర కేవలం కేంద్రంలో ఉన్న వాళ్ళ రాజకీయ అవసరాలకే పరిమితమవుతుంది కాబట్టి డైరెక్ట్గా జనం మీద అంత పెద్ద ఇంపాక్ట్ చాలాసార్లు చూపించదు. బట్ కేంద్రానికి సరిపోయిన ప్రభుత్వాల మీద కేంద్రంలో ఎవరుంటే వాళ్ళకి సరిపోయిన ప్రభుత్వాలను సాధించడం కోసం గవర్నర్ వ్యవస్థ చాలా దారుణంగా క్రూరంగా ప్రవర్తిస్తుంది అనేది ముమ్మాటికి నిజం. అక్కడెక్కడ ఎందుకు, తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీకి చెందిన తమిళసై సౌందర్యరాజన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు 4 చెరువులు నీళ్ళు తాపించారు. ఇక్కడ వీళ్ళు బిల్లులు ఆమోదించి పంపితే ఆ మేడం సంతకాలే పెట్టేవాళ్ళు కాదు. అట్లా యూనివర్సిటీలకు బిల్లుకు సంబంధించి అయితే సంవత్సరాలు సంతకాలే పెట్టలే ఆమె ఉన్నన్నాళ్ళు. ఎంత పెద్ద నష్టం జరిగిందో అప్పుడు తెలంగాణలో దానివల్ల. చాలా బిల్లులు పంపితే మరి అంతే అట్లే పెట్టుకుంటారు, ఏమీ స్పందనే చెప్పరు. ఇప్పుడు తమిళనాడులో అక్కడ ఆయన గవర్నర్ అట బిఎస్ రవి, ఆయన బీజేపీ అంటే డిఎంకే భాషలో చెప్పాలంటే అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళ భాషలో చెప్పాలి అంటే బీజేపీ పెట్టుకున్నటువంటి ఏజెంట్ అంటారు వాళ్ళు. ఆయన ప్రవర్తన కూడా అంతకుమించి దారుణంగా ఉంది. 2023లో బిల్లులు పంపితే ఇప్పటికీ ఆమోదం సమ్మతి తెలపరు. చట్టసభ చట్టాలు చేసింది, పంపింది. గవర్నర్ ఏదైనా ఉంటే అబ్జెక్షన్ తిరిగి అడగాలి, మళ్ళీ వాళ్ళు రెండోసారి పంపితే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. బిల్లులో సంవత్సరం 2023లో పంపితే 10 బిల్లులు ఆయన దగ్గర రెస్పాన్సే లేదట. మళ్ళీ రెండోసారి వాటిని చట్టాలు చేసి పంపారు, అయినా లేదు. ఇప్పుడు 2025 వచ్చా 23లో పంపితే ఏమంటే గవర్నర్లు మా ఇష్టం, రాష్ట్రపతి కోసం పంపించో నిర్ణయం రావాలి సమ్మతి. ఇంకా అట్లా అనుకుంటే ఇంకా చట్టసభలు ఎందుకు, చట్టాలు చేయడం ఎందుకు? గవర్నరే సూపర్ పవర్ అయితే. ఇన్ని రోజులు దీని మీద పెద్దగా ఎవరు గట్టిగా ఫైట్ చేసిన వాళ్ళు కూడా లేరు. కానీ ఎంకే స్టాలిన్ గారి నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. దీని మీద గట్టిగా ఫైట్ చేసి మొత్తం మీద ఒక చారిత్రాత్మకమైన తీర్పు వచ్చే విధంగా సాధించుకున్నారు. సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. గవర్నర్లేమి సూపర్ పవర్స్ కాదు, చట్టసభలు చేసిన బిల్లులో 3 నెలల్లో ఆమోదించాల్సిందే. కాకపోతే వాళ్ళు మళ్ళీ రెండోసారి పంపారనుకోండి, రెండోసారి పంపితే 1 రోజుల్లో ఆమోదించాల్సిందే. గవర్నర్లు మొదట బిల్లులు పంపితే 3 నెలలు మీ సమ్మతి చెప్పాలి. లేదేమైనా అబ్జెక్షన్స్ ఉంటే తిరిగి పంపితే మళ్ళీ వాళ్ళు రెండోసారి పంపితే 1 రోజుల్లోనే మీ సమ్మతి చెప్పి తీరాల్సిందే. మీకు లేని అధికారాన్ని ఉపయోగించుకోవడం సరే, ఏమంటారు రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం బిల్లులు ఎప్పట్లోగా ఆమోదించాలి అనే అందులో లేకపోవచ్చు. అలాగని దాన్ని ఉపయోగించుకొని విచ్చలవిడిగా ప్రవర్తిస్తామంటే మేమైతే ఊరుకోం. మాకు అదే రాజ్యాంగంలోని 142 ఆర్టికల్ ద్వారా మాకు అధికారాలు ఉన్నాయి. దాని ప్రకారం మేము చారిత్రాత్మకమైన తీర్పు చెబుతున్నాము అని గవర్నర్ 3 నెలల్లో ఆమోదించాలి, లేదంటే తిరిగి పంపితే 1 రోజుల్లో ఆమోదించాలి. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం రెండోసారి బిల్లులు ఎప్పుడైతే పంపించారో గవర్నర్కి, ఆ డేట్ నుంచి అవి ఆమోదం పొంది చట్టం దాల్చినట్లుగా మేము ప్రకటిస్తూ ఉన్నాం అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక చారిత్రాత్మకం. ఆయన 23 నుంచి పెండింగ్లో పెట్టారు రెండోసారి పంపిన బిల్లులు. ఆ రెండోసారి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే పంపించిందో అప్పటి నుంచి ఆ బిల్లులు చట్టాలుగా మారాయని చెప్పి సుప్రీంకోర్టు ప్రకటించింది. చాలా చాలా చారిత్రాత్మకమైన తీర్పు సుప్రీంకోర్టులో చాలా చెప్పింది సుప్రీంకోర్టు. ఈ తీర్పును ఏ గవర్నర్ అయినా ఉల్లంఘిస్తే జ్యుడిషియల్ రివ్యూకు సిద్ధపడాల్సిందే, లీగల్ ఇష్యూస్ మీరు ఫేస్ చేయాల్సిందే అని. మంచి పని. ఎవరినో కూర్చోబెడతారు. ఇక్కడ తమిళసై సౌందర్యరాజన్ బీజేపీ ఆమెను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. గవర్నర్ ఇచ్చిపెట్టి మళ్ళీ ఆమెపై ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు బీజేపీ నాయకురాలు. ఇదా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన పనిచేసే పని? ఇది ప్రథమ పౌరులట. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం బిల్లులను గవర్నర్ ఎప్పట్లోగా ఆమోదించాలన్న దానిపై ఎలాంటి కాల పరిమితి లేదు. సరే, పలానా సమయంలోగా నిర్ణయం తీసుకోవాలంటూ రాజ్యాంగం నిర్దేశించలేదు. సరే, కానీ బిల్లులపై గవర్నర్ ఎటూ తేల్చకుండా సుదీర్ఘకాలం పెండింగ్లో పెడితే ప్రభుత్వ పరిపాలనకు అవరోధాలను ఎదురవుతాయని, చట్టాలు చేసే శాసన వ్యవస్థకు అడ్డంకులేనని, అందుకే బిల్లులపై గవర్నర్లు ఎక్కువ కాలం నాంచకుండా 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని మేము గడువు నిర్దేశిస్తున్నామంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం.
గవర్నర్లు చాలా వేగంగా పనిచేయాలని, చురుగ్గా నిర్ణయాలు తీసుకోవాలని రాజ్యాంగం ఆశిస్తుంది. నిర్ణయాల్లో విపరీతమైన జాప్యం చేయడం ప్రజాస్వామ్య పరిపాలనా స్ఫూర్తిని దెబ్బతీసినట్లే. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం, నిర్ణయం తీసుకోకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను గవర్నర్ వీటో చేయడం అనేది మన రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రం గవర్నర్ తన విచక్షణ మేరకు వ్యవహరించవచ్చు. ఆ బిల్లు ప్రజలకు హాని కలిగిస్తుందని భావించినప్పుడు, రాష్ట్రపతి సమ్మతి ఖచ్చితంగా అవసరమని అనుకున్నప్పుడు కొంతకాలం జాప్యం చేయొచ్చేమో అని చెబుతూ, సరైన సమయంలోగా గవర్నర్ స్పందించకపోతే బిల్లు కేవలం ఒక కాగిత ముక్క మాత్రమేనని, మాంసం లేని అస్థిపంజరంగా ఉండిపోతుందని, శాసనసభ ఆమోదించిన బిల్లుని ఇష్టం వచ్చినట్లు తొక్కి పెడతామంటే కుదరదంటూ సుప్రీంకోర్టు తమ తీర్పులో పొందుపరిచింది. అసెంబ్లీలో రెండోసారి ఆమోదం పొంది వచ్చిన బిల్లుకు తప్పనిసరిగా సమ్మతి తెలపాల్సిందే. రాష్ట్రపతికి నివేదించకూడదు కూడా. అలాంటి బిల్లుపై గవర్నర్కు వీటో పవర్ ఉండదు. ప్రజల బాగు కోసం పనిచేస్తామంటూ గవర్నర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్ర ప్రథమ పౌరుడిగా ప్రజలకు మంచి జరిగేలా చూడాల్సిన బాధ్యత గవర్నర్పై ఉంటుంది. ప్రజల చేత ఎన్నికైన శాసనసభ్యులకు అడ్డంకులు సృష్టించకూడదు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలి అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం. మంత్రివర్గ సూచనల మేరకు గవర్నర్ వ్యవహరించాలని ఆర్టికల్ 200 చెబుతోంది. గవర్నర్ ఒక మిత్రుడిగా, మార్గదర్శిగా వ్యవహరించాలి. రాజకీయపరమైన ఉద్దేశాలతో పనిచేయడం ఏంటి? గవర్నర్ ఉత్ప్రేరకంగా ఉండాలి తప్ప నిరోధకంగా ఉండొద్దు. న్యాయ సమీక్షకు సైతం గవర్నర్ అర్హుడేనన్న సంగతి మర్చిపోతే ఎలా అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. గవర్నర్కు న్యాయస్థానం స్పష్టమైన గడువు నిర్దేశించడం ఒక చారిత్రాత్మకం. చరిత్రలో మొదటిసారిది. ఒక గవర్నర్కి గడువు నిర్దేశిస్తే నెక్స్ట్ ఇంకా ఈ జంపు జలాలకు సంబంధించి, పార్టీ మార్పులకు సంబంధించి ఈరోజు రేపు శాసనసభ స్పీకర్లకు కూడా ఇటువంటి తప్పకపోవచ్చు. లేకపోతే రీతిన ప్రవర్తిస్తారా? ఈ విషయం చారిత్రాత్మకమని స్వాగతించిన తమిళనాడు ముఖ్యమంత్రి తమిళనాడు వ్యాప్తంగా సంబరాలు చేసుకోవాలంటూ ఆయన పిలిపించారు. దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకోవాలి. నిజంగా అసలైన సమాఖ్య కోసం ఎడతెగని పోరాటం చేసిన తమిళనాడుకి ఇది చారిత్రాత్మక విజయం అంటూ ఎంకే స్టాలిన్ ట్వీట్ చేశారు. ఒక్క ఇల్లు కాదు, ఒక ఫెడరల్ సిస్టమ్ని కోరుకొని అందరూ కూడా దీన్ని స్వాగతించాలి.